కోల్కతాలో మహిళపై అత్యాచారం చేసిన దుండగలను వెంటనే కోల్కతాలో మహిళపై అత్యాచారం చేసిన దుండగలను వెంటనే కోల్కతాలో డాక్టర్పై అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే వచ్చిందని చెప్పి 75 సంవత్సరాలుగా మొన్నే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. ఈ స్వాతంత్రం వచ్చేసి మరి మహిళలకు రక్షణ లేనకపోయింది. గాంధీ మహాత్ముడు కూడా ఆ రోజుల్లోన ఏం లేదు, స్వతంత్రం వచ్చింది, మహిళ ఒంటరిగా తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, మహిళ ఒంటరిగా స్వేచ్ఛగా ఉందని చెప్పి మరి అనుకున్న మరి తరుణంలోనే మొన్న ఆగస్టు 14వ తేదీన మరి కోల్కతాలో ఓ మహిళపై అత్యాచారం చేసి నానాక హింసలు పెట్టిన దుండగలను వెంటనే శిక్షించాలని, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా మరి మహిళలకు రక్షణ లేనకపోయింది. మరి మొన్న మన ఏపీ మొత్తం భారతదేశం అంతటా దిశ చట్టం అని చెప్పి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మరి దిశ చట్టం తెచ్చినాడు. మొన్న జగన్ కూడా దిశ చట్టం అని చెప్పి తెచ్చినాడు. మరి చట్టాలలో ఏమవుతున్నవి, మరి ఎక్కడ నీరు గారిపోతున్నవి అంటని చెప్పి మరి డాక్టర్లే పైనే అత్యాచారం చేస్తే మరి వాళ్ళని ఏమనుకున్నా, బలిపశువులు అనుకున్నా, మరి ఓ మహిళపై మరి డాక్టర్లే మాట్లాడుకొని ఒక సామాన్య మహిళపై అత్యాచారం చేయడము ఎంత సమన్వయమో, మరి వాళ్ళకి అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు ఉన్నారో లేదో మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ మన ఎమ్మెగనూరు పట్టణంలోన సోమప్పకూడిలోన మరి ర్యాలీ పెడుతూ దాదాపు పెద్ద ఎత్తున యువకులు కదులుతూ మరి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పి మరి ఈరోజు ప్రగతిశీల యువజన సమైక్య ఆధ్వర్యంలోన మరి అట్లే నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలుపుతూ, కొవ్వొత్తులు కట్టుకొని నిరసన తెలుపుతూ మరి ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలో, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, నా పేరు ఏసేపు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. మరి నేటి దినమున కోల్కతాలోన డాక్టర్ మహిళ అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే శిక్షించాలని భారత ప్రగతిశీల యువజన సంఘం నాయకులు, యువకులు ఇక్కడ వచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరికి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏమనగా కోల్కతాలో జరిగిన డాక్టర్ మహిళ అత్యాచారానికి చాలా ఖండిస్తున్నాం మేము. ఇలాగే డాక్టర్లను, ఆర్ఎంపీ డాక్టర్లు, పెద్ద డాక్టర్లను తీసుకొని వెళ్ళి పెద్దగా రాష్ట్ర కోర్సుగా తీసుకోవడానికి మేము ముందుండి కృషి చేస్తామని ఈ విషయం మేమందరము తెలియజేస్తున్నాము. ఎందుకనగా ఒక డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం. 10 మందికి ఉపయోగపడే మహిళలను ఈరోజు చూడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేస్తున్నారనేది చాలా సిగ్గుచేటు. మహిళకు రక్షణ కల్పించడము మన బాధ్యత అని చాలాసార్లు ఎన్నో విధాలుగా చెప్పి గవర్నమెంట్ ఇస్తున్నారు. కానీ వెంటనే మహిళలకు భద్రత కల్పించాలని మా భారత ప్రగతిశీల యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె చిన్ని ప్రసాద్, జిల్లా కార్యదర్శి. ఈరోజు మనం వైద్యురాలపై అత్యాచారం గురించి ఎమ్మెల్యేలో సోప సర్కిల్ దగ్గర మనం కోర్టుల ప్రదర్శన నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనందరికీ నా యొక్క ఇష్టం తెలుపుతున్నాను. ఈరోజు పశ్చిమ బెంగాల్లోన ఒక వైద్యురాలి పైన అత్యాచారాలు చేసి, అంటే స్వాతంత్రం దినం ఇంకా రేపు అన్నగా అత్యాచారాలు చేసి అత్యాచారాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ వైద్యురాలకు జరిగిన అన్యాయాన్ని ఇంతవరకు ఆ దుండగల్ని పట్టుకోకుండా, వాళ్ళపైన చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనేది మనం అయ్యప్పుగా భావిస్తున్నాము.
కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి రక్షణ కరువైపోయింది. ఎందుకంటే మొన్ననే 78వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాము. మన ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఆ రోజు ఏమనుకున్నాము, మహిళలు రాత్రి ఒంటరిగా తిరిగే స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పినారు. మన ఈ రోజు ఒంటరిగా మహిళ కల్పించదు కాదు, ఎక్కడన్నా పనిలోకి పోతే కూడా తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చిందని ఆ రోజు చెప్పినాడు. కాబట్టి ఈరోజు మహిళ ఎక్కడైనా పనికి పోతే కూడా ఈ దుండగులు కాపు కాసి మహిళల పైన అత్యాచారాలు జరుపుతున్నారు. ఈ అత్యాచారాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా దుండగుల్ని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనం చేస్తున్నాను. అలా ఈ యొక్క వైద్యులపై జరిగిన అత్యాచారాన్ని మనము ప్రజా సంఘాలుగా యువజన సంఘము, ఐఎఫ్యు, రైతు సంఘంగా మేము ఖండిస్తున్నాము. దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఆ వైద్యులకి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ, నా పేరు అనిల్, జిల్లా కార్యదర్శి, ఐఎఫ్యు. అత్యాచారం చేసిన దుండగుల వెంటనే కోల్కతాలో డాక్టర్ మహిళపై అత్యాచారం చేసిన దుండగుల వెంటనే కోల్కతాలోన డాక్టర్పై అత్యాచారం చేసిన మహిళపై అత్యాచారం చేసిన దుండగుల వెంటనే